నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్. పవన్ కళ్యాణ్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఒక ఫిల్మ్ స్టార్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా మారి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక సంచలనమే. ఆయన ప్రస్థానం, ముఖ్యంగా రాజకీయ ప్రస్థానం 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన చుట్టూ అలుముకున్నటువంటి వివాదాలు కావచ్చు, ఆయనపై వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఆయన నాయకుడిగా ఎదిగినటువంటి తీరు కావచ్చు, ఈ 10 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ ఏ మేరకు పరిణితి సాధించారు, ఆయన సాధించినటువంటి విజయాలేంటి, వీటి గురించి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్హెచ్ టీవీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఒకసారి ఈ 10 సంవత్సరాల ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కాసేపు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, మనం చూసుకుంటే ఈ పేరు ఎంత సంచలనమో మనకు తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. 2014లో మనం చూసినటువంటి, అందరూ చూసినటువంటి పవన్ కళ్యాణ్కి ఈ రోజున మనం చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తోంది? రాజుగారు, మీకు అట్లాగే నేషనల్ షాప్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక విభిన్నమైన టాపిక్ తీసుకొని మీరు కార్యక్రమానికి వేస్తున్నారు, చాలా సంతోషం. ఇది ఆహ్వానించదగ్గర 2014 కాదు, కొంచెం ముందుకెళ్ళాం. ఇంకా 2008లో కూడా బాగా, అంతకుముందు 1998 కూడా ఉండాలి మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కూడా కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పేరు ఉంది. ఆయన ఇవాళ 2 సెప్టెంబర్ ఇవాళ ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. వారికి మన టీవీ తరఫున, నా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక అంతకుముందు చూసుకుంటే ఒక మెగాస్టార్ కుటుంబం నుంచి ఓ తమ్ముడుగా సినిమా ఫీల్డ్ లో అడుగుపెట్టి, మొదట్లో సినిమా కొంచెం వెనక ముందు రిలీజ్ అయినా కూడా మనకు కృషి సినిమాతో ముందుకు పోయి వరుసగా ఇవాటికి 56 సంవత్సరాలు, 71లో అయితే 53 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే వారి రాజకీయ ప్రస్థానాన్ని వారి మీరు ఎంట్రీలో చెప్పినట్టు ఆ సినిమా ప్రస్థానాన్ని కూడా కలగలిపి మాట్లాడుకుందాం. రాజుగారు, 2014 ముందు ఆయన, మీరు అడిగిన ప్రశ్నకు, 2008లోనే ప్రజారాజ్యం పార్టీలో చేరాలి. అంతకుముందు సినిమా కెరీర్ ఉంది. అన్న అడుగుజాడల్లో, అన్న ఆసరాతోని సినిమా రంగంలో అడుగుపెట్టినా కూడా అంతకు మించి అన్న ఆసరా ఉన్నా కూడా తన యాక్షన్ తో ఆకట్టుకొని యువతకు ఒక ఆదర్శంగా, యువతకు ఒక రకంగా మంచి హీరోగా పరిచయం అయ్యాడు. చాలా తక్కువ సినిమాల్లో నటించిన అప్పట్లో వరుసగా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. వరుసగా చూస్తున్నాను. జల్సా దాకా 2008లో జల్సా సినిమా నేను మొదటి రోజు చూశాను అనుకోకుండా. మా ఫ్రెండ్, దాని నిర్మాత మా ఫ్రెండ్ కావడం చూశాను. ఆ తర్వాత వరుసగా చూసుకుంటే 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీలో ఏ పదవి తీసుకోకుండా అన్నను అంటే చిరంజీవిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు అడుగు పెట్టారు. కానీ కొంచెం ఆవేశపూరితంగా, అంటే కాంగ్రెస్ వాళ్ళ పంచులు ఊడగొట్టండి అని రకరకాలుగా మాట్లాడిన తాను రాజకీయాలను ఆకలింపు చేసుకోవడానికి, రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలని తెలుసుకోవడానికి 15 ఏళ్ళు పట్టింది వరకు చెప్పాలంటే. 2008 నుంచి 2014 దాకా అదే దూకుడుతో పోయిన ఆయన 2014 కన్నా ముందే మరి చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ లో కలపడం, ఆ తర్వాత కొద్ది మౌనంగా ఉండిపోయిండు. అట్లా చూసుకుంటే 2014 నుంచి ఈ 11 ఏళ్ల ప్రస్థానం, 2014లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి అనేక ఒడిదొడుకులకు ఎదురైండు. ఒక రకంగా చెప్పాలంటే నిరాశ నిస్పృహలకు లోనైండు. కానీ అనుకున్న విషయాన్ని, అనుకున్న పట్టుదలతో ముందుకెళ్లడం వల్ల ఇవాళ విజయాలు సాధించిండు. ఒక మాట చెప్పుకోవచ్చు, శ్రీశ్రీ గారు అన్న మాట చెప్పాలంటే, నిప్పులు చెరుగుతూ నింగి కెరిగితే నిబిడాచర్యంతో మీరే, మరి నెత్తురు కక్కుతూ నేల కొరిగితే నిర్దాక్షిణ్యంగా మీరే అన్నట్టు ప్రజలు ఎట్లా ఉంటుంది 2 రకాలు చూస్తుంటారు. మనం కూడా విమర్శించడం, ఇది మన పవన్ కళ్యాణ్ అంటే ఇవాళ ఆనాడు విమర్శించి ఇవాళ సమర్థిస్తున్నట్టు కాదు, కానీ 2 రకాలుగా అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అనే గురజాడ అప్పారావు గారి సూక్తిని ఆయన పుచ్చుకున్నట్టు లెక్క ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయనను మనం పరిణామం తీసుకోవచ్చు. అయితే మామూలుగా సినిమా తారలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయం సాధించడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే జరిగింది వాస్తవానికి చెప్పాలంటే. అంటే ఒక ఎంపీనో ఎమ్మెల్యే అవడం వేరు, కానీ అక్కడ తమిళనాడులో చూసుకుంటే జయలలిత గారు, ఎంజీఆర్ గారు, తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు. చిరంజీవి గారు
అదొక వేరే చర్చ. ఎందుకంటే ఆయన పార్టీ నడపలేకపోయారు, పూర్తి కాలంలో కాంగ్రెస్లో కలిపేయాల్సినటువంటి పరిస్థితి. సో అది మనం విజయవంతం అయ్యారా లేదనేది వేరే చర్చ, ఆ చర్చలకు పోవద్దు మనం. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే గొప్ప చరిష్మ ఏం కాదు కదా, చిరంజీవిని మించినటువంటి పెద్ద పాపులారిటీ ఏం కాదు కదా అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇతను అంటే ఈ విజయం అనేది ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా ఏమవుతారులే ఇంతకంటే ఏమవుతారు అనేటువంటి ఒక విమర్శలు చాలా వచ్చాయి. సీజన్డ్ పొలిటీషియన్ అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అతను మధ్యలో సినిమాలు చేయడం, తర్వాత మధ్యలో రాజకీయాలకు రావడం, ఇదంతా కూడా జరిగింది. ఈ విమర్శను ఆయన ఎలా అధిగమించగలిగారు? మొదటగా సినిమా రంగంలోకి సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి కొత్తగా మీరు చెప్పిన విధానంతో పాటు కరుణానిధి లాంటి వాడు కూడా రచయితగా ఉండి మరి ఎంజి రామచంద్రన్తో సమానంగా ఆయన సినిమాల్లో వచ్చారు. జయలలిత ముఖ్యమంత్రి అయింది. కాకపోతే ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో ఆ వాక్యూమ్ ఉన్నప్పుడు మాత్రమే సినిమా రంగంలోని వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చే సినిమా రంగం నుంచి రాగానే అని హారతులు పట్టడానికి కారణం ప్రధానంగా ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ 4 ముఖ్యమంత్రులు మార్చడం, అట్లాగే వరుసగా సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చి బదనాం కావడం. ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్, అధికార పక్షంలో కాంగ్రెసే. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఆ వాక్యూమ్ ఉంది. వాక్యూమ్ ఉండడంతో పాటు ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయిన దానికి మనకు పవన్ కళ్యాణ్ సక్సెస్ చాలా తేడా. ఎన్టీ రామారావు గారు ఆనాడు వాక్యూను పూడ్చారు. ఆనాడు కృష్ణుడు, రాముడు, అసలు భగవంతుడు అంటే అన్ని అవతారాలు ఆయనే చూపించిన వాడు కనుక ఆయన సక్సెస్ కావడంలో రాజకీయ వాక్యూము తర్వాత ఒకేసారి సక్సెస్ అయ్యాడు వరుసగా. అంటే మళ్ళీ తర్వాత ఆయన ఓడిపోయిన సందర్భాలు చూసినాం మనం. కానీ ఈయన అట్లా కాదు, ఈయన ఒక డక్కా మొక్కింది దీన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్థానం చాలా విభిన్నమైందని. అంతెందుకు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, ఉత్తర భారతదేశంలో జయప్రద లాంటి వాళ్ళు, మనకు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి కావడమే లేకపోతే ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి కాలే కదా పవన్ కళ్యాణ్ గారు. అందుకని నేనేమంటున్నానంటే ఇది ఒక ప్రస్థానంలో అన్ని ఢక్కా ముక్కలు తిని, ఉదాహరణకు 2 చోట్ల ఓడిపోయినారు 2019 ఎన్నికల్లో కదా. 2014లో కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఆనాడు పోటీ చేయకపోయినా ఆయన విలువ దక్కించుకున్నారు. కానీ పోటీ చేసిన క్రమంలో 2019కి వచ్చిన 2 చోట్ల భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయారు కదా. ఆనాడు ఏమన్నారు? ఆటలు అరటిపండు అన్నారు, పనికిరాడన్నారు, రాజకీయాలకు ఈ ఆవేశం దానికి పనికిరాదన్నారు, అంతే కదా. కనుక నేను సక్సెస్ అయినప్పుడు అందరూ మనకు సక్సెస్ కు అందరూ విజయానికి అందరూ కూడా తల్లుడే, కానీ అపజయానికి ఎవరు అనాథ అంటారు కదా. ఇవాళ సక్సెస్ అయ్యారు కనుక ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో చాలా మంది చాలా రకాల విమర్శించారు. ఆటలు అరటిపండ్లాగా మిగిలిపోతారన్నారు, ఒక విధానం ఉండాలన్నారు, కమ్యూనిస్టులతో కలిసి పనిచేసిండు. ఆ తర్వాత కమ్యూనిస్టులు విమర్శించిండు, పనికిరాని మనిషి విధానాలు లేవన్నారు. అది ఇజం అనే పుస్తకాన్ని కూడా రాసినప్పుడు ఒక అందుకని సభలకే వస్తారు తప్ప అభిమానులు సభలకు వస్తారు తప్ప ఆ అభిమానుల్ని ఓట్లుగా మలుచుకునేటువంటి మెకానిజం ఆ పార్టీ దగ్గర లేదని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే కరెక్ట్ అంటున్నాండి. ఎందుకంటే మొన్న సక్సెస్ కావడానికి అనేక కారణాలు పనికొచ్చినాయి. ఇప్పుడు కర్నూలు చావుకి ఎన్ని కారణాలు అక్కడ అంటామో ఈ విజయానికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి రాజకీయాలు. ఎట్లా అంటే ఇప్పటికి కూడా ఆయన అభిమానులందరూ ఇప్పటికి కూడా అంటే 18 ఏళ్ళు నిండని వారు కూడా చాలా మంది ఉన్నారు. అంటే 2014కు ఇప్పటికి చాలా తేడా వచ్చింది. 2014 ఆయన ఓడిపోవడానికి కొన్ని కారణాలు తోడైతే ఇవాళ 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, 100% స్ట్రైక్ రేట్ తో వచ్చిండు అంటే దానికి ఇప్పుడు ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా గమనించాలి కదా అంటున్నాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఆయన పార్టీ 9 నెలల్లోనే అధికారంలో రావడానికి ఆనాటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితి ఎట్లా కారణమో రాజకీయ పరిస్థితులు ఇవాళ కారణమో అని ఆయన అంటున్నాను. ఎట్లా ఉదాహరణకు ఈ 3 పార్టీలు కలవలేదు అనుకోండి, 2019 రిజల్ట్ వచ్చేది కదా మళ్ళీ కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఈ 3 పార్టీలు కలవకపోతే ఎవరికి వారు యమునాతి రైతు ఏమయ్యేది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న ఓట్లు పవన్ కళ్యాణ్ పడేవి, బీజేపీకి ఉన్న ఓట్లు బీజేపీ పడేవి. మూడవదేమో మనకు జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లతో ఉన్నారు కదా. మొన్న 40% ఓట్లు డామినేట్ చేసేవి ఈ ముగ్గురు చీలిపోతే విడిపోతే చెడిపోవు. అంటే ఇప్పుడు గట్టిపోతలు కదా, ఒక ఏనుగుడు ఎప్పుడు కట్టేస్తాయి? ఒక దందెడగా తాడుగా పోయినప్పుడు కదా. ఇదే అంతే. ఈ 3 పార్టీల బలాలు కలిస్తే 2014 రిజల్ట్ వచ్చినాయి, 2019లో ఓడిపోయినారు, 2000 కలవకపోతే ఓడిపోయినారు, 2024కి వచ్చేకల్లా మీరు కలిసిన బలం వేరేగా ఉంది కదా. అందుకనే ఈ రాజకీయ పరిస్థితులను కూడా తోడు కావాలి. మీరు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పోటీ చేస్తే 5 కాకపోతే 10%, 12%, 15% ఓట్లు పడవచ్చు, కానీ సీట్లు రావప్పుడు. నిజానికి చిరంజీవి గారు 2008లో పార్టీ పెట్టి 2009లో అప్పుడు కూడా చిరంజీవి గారు ఏముంచారంటే ఆయన చరిస్మా ముందు ఒక రకం చెప్పాలంటే ఇప్పుడున్న చరిస్మా వేరు పవన్ కళ్యాణ్. కానీ ఆనాడు చరిస్మా చూసుకుంటే చిరంజీవి చరిస్మా పెద్దది కదా. కానీ ఆయన ఎక్కడ పోయిండు? ముఖ్యమంత్రి అవుదామని ఆశ పెట్టుకొని మొదలు పెట్టిండు. అక్కడ మరో ఎన్టీ రామారావు అయిదాం అనుకున్నారు,
కానీ ఆనాడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలంగా ఉంది. అట్లాగే 2008కి వచ్చే కల్లా టీఆర్ఎస్ కూడా బాగా బలంగా ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీగా బలంగా వచ్చింది. బీజేపీ కూడా వేలునుకనే ఉంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. దీన్ని ఇట్లా చూసుకుంటే ఏంటంటే ఆనాడున్న పరిస్థితుల్లో 18% ఓట్లు, 18 సీట్లు రెండు తెలంగాణలో వచ్చినాయి, 16 ఏమో ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. అట్లా చూసుకుంటే ఆ 16% ఓట్లు 18 సీట్లు గెలుచుకున్నారు కదా. కానీ అక్కడికి సరిపోలే. నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నా కనుక నిరాశపడ్డాడు ఆయన. నిరాశపడడంతో రాజకీయాలు వెనుకడుగు వేసింది. ఇంకొకటి ఏంటంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్ మధ్యన మనస్తత్వంలో కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆయన ఒక రకమైన డిప్లొమాటు, కొంచెం సున్నిత మనస్కుడు, దూషణ భూషణ తిరస్కారాలని తొడగొట్టి చెప్పలేడు. సినిమాలు తొడగొట్టడం వేరు చిరంజీవి గారు. కానీ ఇక్కడికి వచ్చే రాజకీయాలు నేను రాణించనేమో అని చెప్పి చివరికి కాంగ్రెస్ లో కలిపారు పార్టీని. కానీ ఒక్క విషయం మాట్లాడుకోవాలి రామ్మోహన్ రావు గారు. 2014లో అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, ఈవెన్ భవిష్యత్తులో కూడా మీరు అన్నట్టు ఓట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి అనేది ఇవన్నీ కూడా పక్కన పెడితే 2014లో కూడా అతను పోటీ చేయకపోయినా ఆ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈవెన్ గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోవడానికి టీడీపీ ఘోర పరాజయం కూడా, అందులో కూడా జనసేన పాత్ర చాలా ఉంది. విడిపోవడం వల్ల ఎంత నష్టపోయారో రెండు పార్టీలు గమనించాయి. ఇప్పుడు మళ్ళీ గెలవడంలో కూడా జనసేన పాత్ర ఉంది. కాబట్టి మీరు అన్నట్టు సీట్లు ఎన్ని వస్తాయి, ఓట్లు ఎన్ని వస్తాయి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జనసేన పార్టీ లేకుండా లేదా పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా ఊహించలేమని అనుకోవచ్చా మనం డెఫినెట్గా, ఈవెన్ నియర్ ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రస్థానం చూసుకుంటే వరకు చూసుకుంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా చిరంజీవితో పాటు తన చరిస్మా కూడా పనిచేసింది కదా. ఇప్పుడు పవర్ స్టార్ గా ఆనాటికే ఉంది. ఇంకోటి ఏం చెప్పానంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పటికి కూడా సినిమాలు తక్కువ చేసినా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోగా ఆయన ఉన్నారు కదా. అందుకనే పవన్ కళ్యాణ్ రెండు రకాలు చూడాలి. సమాజ సేవకుడిగా చూడాలి, ఒక రాజకీయవేత్తగా చూడాలి. రాజకీయంలో డిప్లొమసీ తెలియకపోవచ్చు, కానీ సమాజ సేవకుడిగా రాజకీయాలను సమాజ సేవకు ఎట్లా అంకితం చేయాలో తెలిసినవాడని నేను అంటున్నాను. నాకు కూడా వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఏంటంటే 2014లో పార్టీ పెట్టక ముందు మనకు సలహాల కోసం నేను లోక్సత్తా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన జయప్రకాష్ నారాయణతో కలవడానికి వచ్చారు. ఆయన రిసీవ్ చేసుకున్నాను. నేను వారితో ప్రెస్ మీట్ లో పాల్గొన్నాను కలిసి. ఆనాడు అదే అన్న, ఇప్పుడు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలో ఏం ఉద్ధరిద్దామని వచ్చారు అనే ప్రశ్నకు ఆయన మంచి సమాధానం చెప్పారు అన్నాడు. మేము కూడా అభినందించాం అన్నట్టు, జేపీ గారు నేను అందరం కూడా అభినందించాం. ఏమనంటే, మీరు ఈ రాజకీయ రంగంలో అడుగు పెడుతున్నారు, ఇందులో నెగలగలరా లేదో, కానీ మీ మొత్తం పారితోషికాన్ని పక్కన పెట్టి, మీ ఆదాయాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వస్తున్నారు, రెండు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నా. నిజంగానే ఆయన ప్యాకేజ్ స్టార్ అన్నారు, పవర్ స్టార్, ప్యాకేజ్ స్టార్ అన్నారు, రకరకాల విమర్శించారు. కానీ 2014 నుంచి మీరన్న ప్రస్థానం ఆయన చూస్తే రాజు గారు చాలా పరిణతితో వ్యవహరించినట్టున్నారు. మీరు అన్నట్టు 2014 ఆయన ఓట్లు లేకపోతే ఆనాడు కూటమి గెలవదు. కూటమి ఎన్ని వచ్చినాయి? కేవలం 101 తెలుగుదేశం పార్టీకి 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కలిసిన ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, కానీ వేరువేరుగా జరిగినాయి. విభజన తర్వాత వెంటనే ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడికి పోయిండ్రు. అట్లా చూసుకుంటే మనకు 101 సీట్లేమో తెలుగుదేశానికి, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఆనాడు జనసేన పోటీ చేయలేదు. కానీ నైతిక మద్దతు ప్రధానమంత్రితో సమానంగా, ఆనాడు ప్రధానమంత్రి కానీ అప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. జాతీయ రాజకీయాల్లో అప్పటికి చూసుకుంటే ముగ్గురు కూడా పదవులు లేరు. అటు మోడీ గారు పదవులు లేరు, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ఈయన కొత్తగా పార్టీ పెట్టేవాడు. ఆ రకంగా చూసుకుంటే మొట్టమొదటిసారి ఎన్నికల్లో నేను పోటీ చేయను, మీ కూటమి వర్తిస్తామని చెప్పి ముగ్గురి ఫోటోలతో, ముగ్గురు మేనిఫెస్టో కూడా ముగ్గురి ఫోటోలతో సహా వచ్చింది, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. అట్లా చూసుకుంటే ఆనాడు మీరు అన్నట్టే ఆ కూటమి గెలవడానికి ఖచ్చితంగా ఆయన ఓట్లు పనికొచ్చినాయి. కానీ 2019కి వచ్చే కల్లా ఎవరికి వారు యమునా తీరు కావడం, దాంతో ఏమైందంటే విడిపోతే చెడిపోతామనే సినిమా చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు పవన్ కళ్యాణ్ ఓట్లు చూసుకుంటే తక్కువైనా సరే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైంది. ఓటమి కారణమే. రెండోది, అంతకుముందు మరి 2014 69 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి 151 రావడానికి కూడా మీరు ఎప్పుడు కూడా FPT అంటాం కదా, ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనేది, దాని మీద ఎక్కువ ఓట్లు వచ్చి కూడా ఒక్కోసారి తక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు మొన్నటికి మన 2024 చూడండి,
మనకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు వచ్చిన మన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లే వచ్చినాయి కదా. అంటే ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు రావాలంటే 100కు 40 రావాలి ఆ లెక్కన కదా. 100కు 40 అంటే 75కు 20, 60, 65, 70 సీట్ల దాకా రావాల్సిన దానిలో ఈ ఎన్నికల విధానంలో ఉన్న పొరపాటు వల్ల ప్రతిసారి కూడా అంతకుముందు 151 జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను, తక్కువ 1.2% ఓట్లతోని వచ్చినప్పుడు ఎట్లా అయింది, ఒక 10% ఓట్ల తేడా వస్తే ఎట్లా అవుతుందని. అందుకని వాళ్ళు ఏమైందంటే 2024 కల్లా 10 ఏళ్ల ప్రస్థానం చూసుకుంటే మొదట్లో ఈ కూటమి కలిసి పనిచేశాడు, అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. 2019లో కలిసి పని చేయలేదు, చాలా నిరాశజనకమైన ఫలితాలు వచ్చినాయి. అదే 2024 వచ్చే కల్లా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఒకే ఒక లక్ష్యం, జగన్మోహన పాలన వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలంటే మనం కలిస్తేనే చేయగలుగుతాం, విడిపోతే చెడిపోతాం అని ఆయన 1కి 4 సార్లు అనడం, పెద్ద పార్టీలను త్యాగం చేయమని 1కి 4 సార్లు చెప్పడం, చివరికి తానే త్యాగం చేయడం. అందుకని వాడు ఏమైందంటే రామ్మోహన్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఇప్పుడు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులందరూ కూడా సీఎం అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ సామాజిక వర్గంలో కూడా డిమాండ్ ఉన్నది. ఈ రోజు కాకపోయినా, సమీప భవిష్యత్తులో కాకపోయినా ఏదో ఒక రోజు ఆయన ఆ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని అనుకోవచ్చు మనం. రాజకీయాల్లో కుల ప్రస్తావన వచ్చింది కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 కులాలు 3 పార్టీలు నడుస్తున్నాయి. కొంచెం కుల గజ్జి అనొచ్చు, కుల పిచ్చి అనొచ్చు, కొంచెం ఎక్కువనే మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా అప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ. కానీ ఏమైందంటే పల్లకి మోసి పోయేలుగానే కాపులు మిగిలిపోతున్నారని ఆవేదన కాపుల్లో ఉన్నది. అంతేందుకు మన సీనియర్ నాయకులు ఇద్దరు, అటు ముద్రగడ పద్మనాభం, ఇటు హరరామజోగయ్య ఇద్దరు, చేగొండి హరరామజోగయ్య ఇద్దరు కూడా వ్యతిరేకించినా కూడా మనం ఒకసారి మళ్ళీ ఆ ప్రభావం ద్వారా అయితే కనీసం ఈ మాత్రం కూడా ఈసారి గతంలో చిరంజీవి ఫెయిల్ అయ్యిండు, ఈసారి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతే లాభం లేదనే కులం కూడా బాగా పనిచేసిందని నేను అంటున్నాను. అంటే అదొక ఫ్యాక్టర్ అంటున్నాను. అట్లా చూసుకుంటే మీకు మొన్నటి ఎన్నికల్లో సక్సెస్ కావడానికి అన్ని రకాలుగా వాక్యూమ్ మనకు ఈ ముగ్గురు కలవడం ఒకటి, కలవడంలో కూడా రామ్మోహన్ గారు టీడీపీని బీజేపీని కలపడంలో ఆ కీలక పాత్ర మాత్రం, అది ఆ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలంటారు చాలా మంది. ఖచ్చితంగా ఇవాళ నేను కూడా అన్నాను, మనకు తెలిసిన రోజే మనకు ఫలితాలు వస్తున్న రోజు చెప్పాను. ఇవాళ మనకు సూపర్ హీరో రాజకీయాలు ఇవాళ ఎవరంటే ఆయనే అన్నాను. ఆయన ఆటలో అరటిపండు కాదు, ఆటలో విజయ వస్తారని చెప్పుకున్నాం, అదే జరిగింది అన్నాడు. అందుకనే ఆ కలయిక కూడా పవన్ కళ్యాణ్ చేసిన కృషి తక్కువదేం కాదంటున్నాడు. ఆయన ఎన్నోసార్లు తన పార్టీ కార్యకర్తలకు సారి చెప్పుకుంటూ మీకు అన్యాయం చేయొచ్చు నేను ఈసారికి, కానీ మనకు అందరికీ న్యాయం జరగాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరగాలంటే తప్పక ఈ కూటమి అవసరం అని చెప్పి అటు ఎడాపెడ ఇటు తెలుగుదేశం కూడా పెద్దగా సహకరించేది. పవన్ కళ్యాణ్ వస్తే రేపొద్దున మాకేమవుతుందో, మా పలుకుబడి తక్కువ దోకా ఉంటుందని చంద్రబాబు నాయుడు భయపడ్డాడు. చంద్రబాబు నాయుడు కలుపుకుంటే డిప్లొమాటు రేపొద్దున మమ్మల్ని బీజేపీని నెగలనీయడని చెప్పి బీజేపీ వాళ్ళు భయపడ్డారు. అయినా సరే మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మనం కలవక తప్పదు అని మోడీని స్వయంగా ఒప్పించిన వాడు పవన్ కళ్యాణ్. అంతేందుకు వైసీపీ వాళ్ళు త్యాగరాజని పేరు పెట్టారు, అన్ని త్యాగాలు చేస్తున్నాం అని చెప్పి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బాగా ఎంత డిగ్రేడ్ చేసిండ్రో ఆయన విలువను పెంచే క్రమంలో కూడా వైసీపీ పనిచేసింది. ఎట్లా పనిచేసిందంటే టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే మాకు మా రాజకీయ ఉనికి ప్రమాదం అని చెప్పి గ్రహించే మీరు వాళ్ళని విడగొట్టడానికి అనేక ప్రయత్నం చేశాం. రేపు లోకేష్ పెత్తనం చేస్తారని, చంద్రబాబు నాయుడు మర్రి చెట్టు లాంటి వాడాన్ని ఆ వృక్షం కింద ఈయన ఎదగడని, ఈయన త్యాగాలు చేస్తుండని చెప్పి త్యాగరాజుగా వర్ణిస్తూ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాం. అయినా సరే ఈసారి నేను తగ్గినా సరే ఖచ్చితంగా మనం గెలవాలంటే మనం కలవాల్సిందే అని పవన్ కళ్యాణ్ పట్టుబట్టినట్టు. ఒకరంగా చెప్పాలంటే తెలంగాణలో సామెత ఉంది రాజుగారు, అంటే వండమని అక్కని బతికులు ఆడడం, తినమని భావన బతిలు ఆడడం అనే సామెత ఉంటుంది. అంటే అటుపక్క కలవడానికి బీజేపీ సన్నద్ధంగా లేకపోతే బీజేపీ లేకుండా ఎవరి వాళ్ళు చేద్దామన్నట్టే ఉండేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతోని మనం ఒకసారి పొత్తు పెట్టుకుంటే మళ్ళీ కష్టం అని చెప్పి. అట్లాగే చంద్రబాబు నాయుడు మీద కోపం కూడా ఉంది బీజేపీకి అప్పటికి. ఎందుకు మనకు తిరుపతిలో చెప్పులదండ వేయించడం, తిరుపతిలో నాన్న చుట్టూ తిట్టడం, ఇవన్నీ వాళ్ళకి మోడీ ఒకసారి మర్చిపోడు. మోడీ గారు ఏ రకంగా అయినా సరే కొన్ని విషయాలు మర్చిపోలేదు. కానీ తప్పనిసరి వాళ్ళు మర్చిపోవాలి, మనం కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునే అవకాశం మీకు ఎట్లా లేదు కదా. మనం గెలవాలంటే బీజేపీ పార్టీ కూడా ఈ తెలుగుదేశం అండ లేకుండా గెలవలేమని అంటే ఒక సత్యాన్ని సరిగ్గా ఆవిష్కరించిండు పవన్ కళ్యాణ్. నేను ఎట్లా ఆవిష్కరించిండంటే బీజేపీకి ఉన్న ఓట్లు అప్పటికి 1.85%, ఏది 2019
లెక్క చూస్తే 1% కూడా లేవు. 1% ఓట్లు లేని మీరు తెలుగుదేశాన్ని కలుపుకోకుండా నాతో కలిపితే మీకు లాభం ఏంటి? నాకు పవన్ కళ్యాణ్తో కలవడానికి పూర్తిగా ఇష్టం ఉన్నది బీజేపీ, కానీ టీడీపీతో కలవడం ఇష్టం లేకపోతే ఒక ప్రధానమైన సర్వంతిలో ఉన్న పార్టీని మనం కలుపుకోకపోతే 23 సీట్లను కొట్టేయకండి, తప్పనిసరి కలపాలని ప్రయత్నం చేసిన వాడు, దానికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడుగా ఓ 10 ఏళ్ల పరిణతి మనకు కనపడుతుంది. మొదటిసారి పోటీ చేయకపోవడం, రెండోసారికి వచ్చే పోటీ చేసి భంగపడడం, మూడోసారి ఇప్పుడు కనుక తప్పితే నవ్ ఆర్ నెవర్ అన్నట్టు ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు మరిప్పుడు సాధ్యం కాదనే ఒక పట్టుదలతోని అటు బీజేపీని, మోడీని, అటుపక్క అన్నారు కదా, నేను రెండింటి మధ్య తిట్టుతున్నాను, తెలుగుదేశం వాళ్ళు కలవమంటే వీళ్ళు అన్నారు, అటు పక్కన బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు అన్నారు, అది అధిష్టానంతో అధినాయకులతో తిట్లుబడి నేను కలుపుతున్నాను. ఇటు పక్కన మూడోది కూడా తన పార్టీ కార్యకర్తలు ఒప్పించడానికి కూడా చాలా కష్టపడ్డాడు పూర్వకం చెప్పాలంటే. కానీ సాక్రిఫైస్ చేశారు, కొంత త్యాగం చేశారు. నేనేమంటున్నానంటే అప్పటికి అసెంబ్లీ సీట్లు తగ్గించుకున్నారు బీజేపీ కోసం కదా, అట్లానే పార్లమెంట్ సీట్లు 3 డిక్లేర్ అయ్యే క్రమంలో తన అన్న, రెండవ అన్న మనకు నాగబాబు కూడా ఓ రకంగా నష్టం చేసిండనే పేరున్నది కదా. నాగబాబు ఇంకో ఎంపీగా పోటీ చేసేవాడు, అంటే 100% స్ట్రైక్ రేట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఊహించలేదు. కానీ ఆ కులంలో చీలికదిద్దామని ప్రయత్నం చేసిండు జగన్మోహన్ రెడ్డి, అట్లాగే ఈ 3 పార్టీల్లో చీలికదిద్దామని ప్రయత్నం చేసిండు. రేపు పొద్దున లోకేష్ యువ నాయకుడు అవుతారు కానీ నువ్వు కావన్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ అంతకుముందు, ముఖ్యమంత్రికే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే వేరు, కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యతలు మన బ్రిటిష్ మోడల్ కదా మనది, ఈ పద్ధతిలో మన ముఖ్యమంత్రి డైరెక్ట్ ఎలక్షన్స్ లేవు కనుక ముఖ్యమంత్రి కావాలంటే అసెంబ్లీ స్థానాలు పెరగాలి కదా, అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ రావాలి కదా, మరి రావాలంటే మనం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఎట్లా వస్తాం అనే ఆ సత్యాన్ని కూడా ఆయన ఆవిష్కరించి చెప్పిండు. వాళ్ళ పార్టీ వాళ్ళని ఒప్పించుకున్నాడు, అటుపక్క జనసేన మన బీజేపీని ఒప్పించుండు, ఇటు పక్క టీడీపీని ఒప్పించుండు. టీడీపీ వాళ్ళు కూడా వాస్తవం అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే టీడీపీ బీజేపీ అన్యమనస్కంగానే కలిసినా ఈ రెండింటి మధ్య ఫెవికాల్ బంధం ఏర్పాటు చేసింది మాత్రం తప్పనిసరి పవన్ కళ్యాణ్. 2 విషయాలు రామ్మోహన్ గారు ముగించే ముందు 2 విషయాలు. ఒకటి, ప్రతి అందరిలో ఉండదు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు, ఆ సమ్మోహన శక్తి ఏదో ఉంటుంది. అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్లో ఏంటి? కేవలం అతను పాపులారిటీ మాత్రమే అని అనుకోవడానికి లేదు. పాపులారిటీ చాలామందికి ఉంటుంది ఇండస్ట్రీలో. ఆ మాటకు వస్తే చిరంజీవి గారికి పాపులారిటీ లేదా? ఇంతకంటే ఎక్కువ ఉంది. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంది. ఎందుకంటే 10-12 సంవత్సరాలు హిట్ లేకపోయినా కూడా ఎక్కడ అతనుకున్న క్రేజ్ తగ్గలేదు. సినిమాల విషయానికి వస్తే ఈవెన్ పొలిటికల్ సభలు ఏర్పాటు చేసినా కూడా ఎక్కడ జనాల్ని తరలించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండదు. ఏదో ఒక సమ్మోహన శక్తి ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటి ఎక్స్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? నెంబర్ 1. రెండోది, ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి జనసేన పార్టీకి ఉండదు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఐడెంటిటీని కాపాడుకుంటారా? ఎందుకంటే చాలా రకాల విశ్లేషణలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. బీజేపీతో కలవచ్చు అనే విమర్శలు, అనేటువంటి విశ్లేషణలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. ఈ పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఈ 2 విషయాలు. ఒకటి, అన్నకు తమ్ముడికి ఎంత తేడా ఉందో ప్రజారాజ్యానికి మనకు జనసేన తేడా. కొన్నిసార్లు చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడలేదు, ఈయన మాట్లాడుతున్నారు. అది తప్ప ఒప్ప తర్వాత సంగతి. నేనేమంటున్నానంటే వీళ్ళకి తప్ప ఒప్ప పక్కన పెడుతుంది, కానీ కొన్ని ఆవేశంగా, అంటే ఆవేశము ప్లస్ ఆలోచన కలిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది అని ఎప్పుడు తెలుసుకున్నారు అంటే 2016-17 తెలుసుకుంది. ఇప్పుడైతే 2014లో ఆవేశం తప్ప 2008 నుంచి తీసుకోవాలి. ఆయన 15 ఏళ్ల ప్రస్థానం అన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొత్తం సినిమాలకు వచ్చే 30 ఏళ్ళు అయిపోయింది కదా. 30 ఏళ్లలో 15 ఏళ్ళు సినిమా రంగంలో ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయో ఈ రాజకీయ రంగంలో కూడా 15 ఏళ్ళ అనుభవం ఉంది. నేను చెప్పాను కదా, మనకు కాంగ్రెస్ వాళ్ళను గోచీలు ఊడగొడతాను అని చెప్పి మాట్లాడిన ఆవేశపూరితమైన మాటల నుంచి అన్న పార్టీలో ఏం జరిగిన లోపాలు ఆయనకు అర్థమైంది. అన్న పార్టీలో టికెట్లు అమ్ముకున్నారు, రకరకాలుగా ఒకటే కుటుంబం 2-3 మాత్రమే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు, వాళ్ళే మొత్తం అంతా రాజకీయం నడిపారనే ఒకటి వచ్చింది. అదే విమర్శ మొదట్లో పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నా కూడా ఇది దాటిపోవడానికి కొంత కష్టపడారని అంటున్నారు. ఒకటి, వర్గాలు. ఉదాహరణకు అంతకుముందు కొందరు ఆయన ఎమ్మడున్నారు, చంచలత్వం ఉందని చెప్పి ఆయన చంచలత్వంగా ఆలోచన చేస్తారు, ఒక దాని మీద స్టికాన్ గారు అని కూడా విమర్శ ఉంది కాదంటలేదు. ఇవన్నీ అధిగమించిన ఎప్పుడైతే అంటే అన్ని తప్పులు ఒప్పుడు ఎప్పుడైతే అంటే సందర్భం వచ్చినప్పుడు అవుతాయి. ఇప్పుడు జరిగింది అది. అన్ని తప్పులు అంటే చాలా తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు చేశారు, తప్పులు జరిగాయి. నేను ఒక 4 చెప్తాను. మొదట్లో 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన తర్వాత మొట్టమొదటి బీజేపీతో దూరమైంది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. చంద్రబాబు నాయుడు కన్నా మొదలు మీకు చెప్తే, ఎందుకంటే ఆనాడు
మనకు అమరావతి రాజధాని విషయంలో, రైతుల విషయంలో ఇటు తెలుగుదేశాన్ని విమర్శించిండు, అటు బీజేపీని విమర్శించుకుంటూ పక్కకు పోయిండు. అట్లానే మనకు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం విభజన హామీలు నెరవేర్చాలని ఫస్ట్ తిరగబడ్డవాడు పవన్ కళ్యాణే కదా. కానీ ఇప్పుడు కలిసిందని ఇప్పుడు చాలా విమర్శలు వస్తాయి. వాళ్ళు 2 సెప్టెంబర్ నేను ఆయన గురించి చూస్తుంటే చాలా విమర్శలు వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా వస్తాయి, రావని విమర్శలను తట్టుకొని నిలబడ్డవాడే సరైన రాజకీయ నాయకుడు అవుతారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ కు చిరంజీవికి ఎంత తేడా ఉందో మనకు ప్రజారాజ్యం పార్టీకి దీనికి అంత తేడా. రెండోది ఏంటంటే ఆయన సంయమనం పాటించే క్రమంలో 2008 నుంచి 14 దాకా రాజకీయాల్లో కేవలం ఆయన ఓ సైడ్ యాక్టర్ లాగానే, అంటే అన్నకు తోడుగా ఉండే ఒక తమ్ముడు లాగా. కానీ 2014 నుంచి స్వతంత్రంగా ఆలోచించాల్సి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు కొన్ని తప్పైని ఒప్పైని. అందుకని చాలా సార్లు చూశారు కదా, ఒక అమరావతి రైతుల గురించే కాదు, చాలా విషయాల్లో రాజకీయాల్లో ఒకదాని మీద నిలబడలేదని చాలా పరిణితి కనిపిస్తుంది ఉన్నది. కానీ నేనేమంటున్నాను, ఎప్పుడైతే 2016-17కి వచ్చేకల్లా ఆయన పరిణతి పెరిగిందని నేను అంటున్నాను. అంటే ఒక కామన్ శత్రువు అక్కడ మనకు వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయ్యింది. వారు కూడా ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి కూడా పదే ఇప్పుడు మీరు వారి సొంత ఛానల్లో కానీ అట్లా కానీ ఎక్కువ సార్లు పవన్ కళ్యాణ్ విమర్శించే క్రమంలో ఎక్కువ చూపించారు కదా. రెండోది మనకు ఆయన అభిమానుల్లో ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, అభిమానం గుండెల నిండుగా ఉండి కొన్ని 100 ఓట్లు వేయలేకపోయింది. ఎప్పుడు ఆయన స్వయంగా చెప్పుకోండు, కొన్ని ప్రలోభాలకు నా తమ్ముళ్ళు అన్నలు లోనవుతున్నారు, వాళ్ళు డబ్బు కాడుకొచ్చే వరకల్లా వాళ్ళ కుటుంబము డబ్బు వచ్చే కల్లా నాకు వేయడం లేదు ఓట్లు అని చెప్పి అది వచ్చింది కదా. అది ఆ మాట ఆయనే అన్నారు. అంటే ఓటరు ఆయన అభిమానులు ఓటర్ రూపకంగా ఓట్లు వేస్తలేరు అనే విమర్శ ఆయన మీద ఉండే. కానీ ఎప్పుడు వేసిందంటే 10 ఏళ్ల తర్వాత ఒకనాడు అభిమానులు రాజకీయ ఒక క్రియాశీల కార్యకర్తలుగా మారిపోయినారు కదా. చాలా మంది 2014లో పార్టీలో ఆయనే ఒక్కడు సోలో, జనసేన పవనసేన ఒక్కడే అనే ఒకటి వచ్చింది. 2019కి వచ్చేకల్లా కొందరు కలుపుకున్నారు. 2017 నుంచి అందరినీ కలుపుకోవడం, తన కులంలోని వ్యక్తులను కూడా కలుపుకోవడం, తన కులంలో విమర్శను తట్టుకోవడం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు పూర్తిగా తిరగబడ్డా, వాళ్ళు ఈయనను పక్క పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఆ చివరికి ఈ కూటమి ఇట్లా ఉంటేనే మనం విజయం సాధిస్తామని చెప్పిండ్రు. నిజంగా ఈ విజయానికి ఆయనదైన శైలిలో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. ఆవేశం ఒక్కటే పనికి రాదు, ఆవేశంతో ఆలోచన పూర్వకమైన ఆలోచన చేస్తే రాజకీయాలు సక్సెస్ అవుతాను అనుకునే దానికి ఇవాళ ఒక ప్రతీక నిలిచిండు. ఇది ఇట్లాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎం మీరు అన్నారు కదా, సీఎం అంటే తొందరపడితే లాభం లేదు, అయ్యేనాడు అవుతా అనే ఒక దాంతో మాత్రం ముందుకెళ్తున్నాను మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మీరు అన్నట్టుగా అతను పదవిలో ఉన్నా లేకపోయినా, సీఎం అయినా కాకపోయినా, ఆయన ఏ లక్ష్యం కోసం అయితే పార్టీ పెట్టారో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనం కూడా కోరుకుందాం. అలాగే ప్రజాసేవలో మరింతగా ఆయన మరిన్ని సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని మనం కోరుకుందాం. అలాగే మరొకసారి NHTV తరపున, మీ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిద్దాం. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.